స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. మన తెలంగాణలో స్వర్ణగిరి టెంపుల్కు దర్శనానికి వచ్చిన ముఖద్వారం నుంచి రాగా శ్రీ స్వామివారి పాదపీఠం కనిపిస్తుంది. లోపలికి వెళ్తుంటే దారిలో స్వామివారి దశావతారాలు పాలరాతి విగ్రహాలు కనిపిస్తాయి. గుడి అయితే చాలా పెద్దగా ఉంటుంది, చాలా బాగుంది. ప్రతి ఒక్క విగ్రహం, ప్రతి ఒక్క స్తంభం ఎంతో అద్భుతంగా ఉన్నది. దీన్నే వైకుంఠ ద్వారం అంటారు. 108 మెట్లు ఉన్నాయి. దశావతారాలు మండపం అంటారు. ఇక్కడికి వెళ్తే తిరుపతికి వెళ్ళినట్టుగా అనిపించింది. వెంకటేశ్వర్ల స్వామి దగ్గరికి అయితే ఫోన్లు అయితే తీసుకెళ్ళనివ్వట్లేదండి, చెక్ చేస్తున్నారు. లోపల అయితే స్వర్ణగిరి టెంపుల్లో బంగారపు ఉండి అయితే ఉంది. లోపల ఒక ఉయ్యాల కూడా ఉంది. అక్కడ పైసలు వేస్తున్నారు. ఎవరి డబ్బులు అయితే ఆ ఉయ్యాల మీద పడితే వాళ్ళకి అదృష్టం అంట అని అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పిన మాట. ఇక్కడ చూస్తుంటే 2 కళ్ళు సరిపోవు అనుకోండి. ఈ స్వర్ణగిరి టెంపుల్ నిర్మించడానికి 7 సంవత్సరాల కాలం పట్టిందంట. ఎన్ని సంవత్సరాల కాలం పట్టినా కూడా ఇక్కడ నిర్మించిన ప్రతి ఒక్క రాయి అద్భుతం, అమోఘం. నేను చూసిన ఈ అద్భుతాన్ని అంతా మా కళ్ళ నిండా నింపుకొని మీకు చూపిస్తున్నా. ఇంకా అక్కడ వినాయకుని విగ్రహాలు ఉన్నాయండి. ఇంకా చాలా చాలా టెంపుల్స్ అయితే లోపల ఉన్నాయి. బయట చూస్తున్నారు కదా ఎంత బాగుంది. మాకు అక్కడికి వెళ్తే రావాలనిపించలేదండి. ఆ సాయంత్రం వరకు అక్కడే ఉండిపోయాము. ఊరికే కూర్చొని లైట్లు వేసే వరకు ఉండి ఆ తర్వాత వచ్చామండి. చూస్తున్నారు కదా లైట్లు కూడా వేశారు. చాలా దగదగా మెరిసిపోతుంది. ఆ టెంపుల్ అయితే చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.